లోకంలోని అన్ని జీవుల్లోకెల్లా మహాశక్తివంతమైన జీవి ఏది? మీలో కొంతమంది అంటారు మనుషులని, కొందరంటారు సింహాలని, మరికొందరు ఏనుగులనంటారు. అది నిజం కాదు. లోకంలో అత్యంత శక్తివంతమైన జీవులు వృక్షాలే. ఆ వృక్షాలు మనకి తింటానికి ఫలాల్నిస్తాయి, జీవించడానికి ప్రాణవాయువునిస్తుంది, ఎండలో కావలసిన నీడనిస్తుంది. అవి మూడు బారిపోయిన తర్వాత కూడా నిప్పుకు అవసరమైన కట్టెలను ఇస్తాయి. ఇప్పుడు మీరందరూ అకస్మాత్తుగా నేను వృక్షాల గొప్పతనం ఎందుకు వల్లిస్తున్నానా అని అనుకుంటున్నారేమో. నా సంకేతం ఈ వృక్షాల కన్నా వేల రెట్లు అధికమైన ఆ బీజం ఇంకా గొప్పది. అది నేరుగా ఫలాలను ఇవ్వలేదు, అలాగే నీడని, కర్రలను కూడా. కేవలం ధరిత్రిలో దాగి మట్టితో పోరాడుతూ ఉంటుంది. ఒక వృక్షానికి ఆకారం ఇవ్వటం కోసం కొన్ని వేర్లు నేలలో పాతుకుపోయుంటాయి. దీపం కూడా అంతే. చేతిలో ఇమిడే ఒక సాధారణ పాత్ర, కానీ ఎప్పుడైతే అది వెలగటం మొదలు పెడుతుందో సమస్త లోకానికి అది వెలుగునిస్తుంది, మహత్తుగా మారిపోతుంది. ఇప్పుడు అర్థమైందా? మహానుభావులుగా మారాలి అంటే ఏదైనా సాధించాల్సిందే. మీరు చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా కూడా ఏ అంతరం ఉండదు. ఏదైనా సాధిస్తేనే ఉన్నతులుగా మారిపోతారు. మీరు నడవటం ఆరంభించండి, ఏదో ఒక చోటికి చేరుకుంటారు. నిశ్చలంగా కూర్చునే వాళ్ళు ఎప్పటికీ ఏమీ సాధించలేరు. బాగా గుర్తుంచుకోండి, ఏదైనా ఆరంభించటానికి మహాత్ములే అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మహాత్ములు అవ్వాలి అంటే ఏదైనా ఆరంభించటం అత్యంత ఆవశ్యకం. రాధాకృష్ణ.